కూర్మాపురంలో బెబ్బులని రెస్క్యూ టీం అయితే బంధించింది. పూణే నుంచి వచ్చిన ప్రత్యేక బృందం విజయం సాధించింది. 5 గంటల పాటు ఈ ఆపరేషన్ సాగింది. పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు అధికారులు. వరుస దాడులతో ప్రజలను ఈ పులి అయితే వణికించిందని చెప్పుకోవచ్చు. థర్మల్ డ్రోన్లో ట్రాప్ కెమెరాలతో నిఘా పెట్టారు. రాయవరం మండలం మీదుగా ఈ ప్రయాణం సాగినట్లుగా తెలుస్తోంది. బంధించిన పులిని విశాఖకు అధికారులు తరలించినట్లుగా తెలుస్తోంది. వారం రోజులుగా సాగుతున్న పులి వేట ఎట్టకేలకు ముగిసిందని చెప్పుకోవచ్చు. అటవీశాఖ అధికారులకు దొరకకుండా కన్నుగప్పి తిరుగుతున్న పులిని కూర్మాపురం సమీపంలో అధికారులు విజయవంతంగా బంధించారు. ఈ భారీ ఆపరేషన్ కోసం పూణేకు చెందిన ప్రత్యేక రెస్క్యూ బృందాన్ని రంగంలోకి దించారు. దాదాపు 5 గంటల పాటు సాగిన ఉత్కంఠభరిత పోరాటం తర్వాత పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి దానిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గత 6 రోజుల క్రితం సీతానగరం మండలం తొర్రేడులో పులి తొలిసారిగా ప్రత్యక్షమైంది. అక్కడ ఆవులపై దాడి చేసి చంపేయడంతో గ్రామస్తుల్లో భయం మొదలైంది. అయితే అది అక్కడితో ఆగలేదు. తన మకాంను మారుస్తూ రఘునాథపురంలో ఒక గేదెను, ఆపై ఎర్రపాలెంలో ఏకంగా 3 లేగదూడలను బలి తీసుకుంది. దీంతో పొలాలకు వెళ్లే రైతులు, పశువుల కాపరులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని గడిపారు. జిల్లా అంతటా ఎక్కడ చూసినా పులి ఎక్కడుంది, ఎవరిపై దాడి చేస్తుంది అనే చర్చలే వినిపించాయని చెప్పుకోవచ్చు. పులిని పట్టుకోవడం సామాన్య విషయం కాదని గుర్తించిన జిల్లా కలెక్టర్ వెంటనే నేషనల్ ఎక్స్పర్ట్ టీంను అయితే రప్పించడం జరిగింది. పులి కదలికలను కనిపెట్టడానికి అత్యాధునిక థర్మల్ డ్రోన్లను అయితే ఉపయోగించారు. దట్టమైన పొదల్లో పులి దాక్కున్నా దాని శరీర వేడిని బట్టి గుర్తించేలా ఈ డ్రోన్లు పనిచేస్తాయి. అలాగే అడవి పొలిమేరల్లో, గ్రామ శివారుల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రతి క్షణం నిఘా ఉంచడం జరిగింది. ఈ రోజు ఉదయం పులి రాయవరం మండలంలోకి ప్రవేశించినట్లు సమాచారం అందడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తయ్యారని చెప్పుకోవచ్చు. ఎర్రపాలెం నుంచి చెల్లూరు మీదుగా కూర్మాపురం వైపు పులి పరుగులు తీసింది. వెంటనే అటవీశాఖ సిబ్బంది మరియు పూణే బృందం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. జనసంచారం తక్కువగా ఉన్న సమయంలో సరైన అదును చూసి రెస్క్యూ టీమ్ పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. కొద్దిసేపటికే పులి స్పృహ కోల్పోవడంతో దానిని సురక్షితంగా బంధించి బోనులోకి ఎక్కించారు. ప్రస్తుతం ఆ పులిని వైద్య పరీక్షల నిమిత్తం భద్రత దృష్ట్యా విశాఖపట్నం తరలిస్తున్నట్లు అధికారులు కూడా చెప్పడం జరిగింది. పులి చిక్కడంతో జిల్లా ప్రజలు పెను ప్రమాదం తప్పిందని ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారం రోజుల ఉత్కంఠకు తెరపట్టడంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.